మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా వంతుగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ ఇదొకటి అన్ని సార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం, దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.